మీ రిలేషన్షిప్స్ సైలెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన వాళ్ళ జీవితం నుంచి మీరు బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఈ ఏన్షియంట్ హీలింగ్ ప్రేయర్ గురించి తెలుసుకోండి. హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, నాతో పాటు మీరు కాసేపు మీ టైం అండ్ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ఈ వీడియోలో రిలేషన్షిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రిలేషన్షిప్స్ మనకి మంచి ఎనర్జీ ఇస్తుంది, లేదా ఒక నెగటివ్ ఎనర్జీ కూడా ఇస్తుంది. అయితే ఏ రిలేషన్షిప్ అయినా కూడా మనని గ్రో చేసే విధంగా ఉండాలి. అంటే దే ఆర్ కాల్డ్ అస్ ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్స్. అయితే మరి కొంతమంది జీవితాలలో బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఎందుకు ఉండవు, బాగున్న రిలేషన్షిప్స్ కూడా ఎందుకు చెడిపోతూ ఉంటాయి, ఒక వాక్యూమ్ ఎందుకు వచ్చేస్తుంది? ఫ్రెండ్స్, ఏ రిలేషన్షిప్ అయినా కూడా బ్రేక్ అయ్యేది హేట్రెడ్తోనో యాంగర్తోనో కాదండి, ద్వేషంతోనో కోపంతోనో కాదు. మరి దేనివల్ల బ్రేక్ అవుతుంది అంటే ఇగోతో. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇగో యాక్ట్ చేస్తూ ఉంటుంది ఏ రిలేషన్షిప్లో అయినా. ఆ ఇగో కింద ఒక అండర్ కరెంట్ ఏం పాస్ అవుతుంది అంటే మీ అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఆ రిలేషన్షిప్ నుంచి, హర్ట్స్, మీ వూన్స్, మీ బ్లేమ్ గేమ్స్, ఇవి ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే మీకు పైకి మీరు హర్ట్ అయినట్టు కనిపిస్తుంది, కానీ లోపల ఏం జరుగుతుందంటే మీ ఇగో వల్ల ఇవన్నీ ఎమోషన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ అద్భుతమైన ఏన్షియంట్ హవాయన్ హీలింగ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకుందాం. ఇది చేయడం వల్ల మీలో ఒక కామ్నెస్ వస్తుంది, పీస్ వస్తుంది, లవ్ జనరేట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్. అంతకు మించి మీ నర్వస్ సిస్టమ్ చాలా కామ్ డౌన్ అవుతుంది. ఇంటర్నల్ పీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది మన రిలేషన్షిప్స్ నుంచి మనకి దొరకాలి. అయితే ఈ హర్ట్ ఎందుకు అవుతారు, ఎందుకు మనం రిలేషన్షిప్స్లో చాలా ఒక వాక్యూమ్ క్రియేట్ అయిపోతుంది, కొద్దిగా దీని గురించి మనం తెలుసుకుందాం. చాలా బాగుండే రిలేషన్షిప్ సడన్గా కాన్వర్జేషన్స్ అన్నీ స్మాల్ అయిపోతూ ఉంటాయి, డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది, యాక్సెప్టెన్స్ తక్కువైపోతూ ఉంటుంది. చివరికి మనము ఆ రిలేషన్షిప్లో ఒక సైలెన్స్ క్రియేట్ చేసుకుంటాం, అంటే జీరో కమ్యూనికేషన్ మొదలవుతుంది. ఇవన్నీ మీ జీవితాల్లో జరుగుతున్నాయి అంటే ఈ వీడియో మీకోసమే మై డియర్ ఫ్రెండ్స్. హో'ఓపెనొపెనో హీలింగ్ ప్రేయర్ ద్వారా ఎలా మీరు దీని నుంచి బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మనలో ఏం జరుగుతుంది మనకు అర్థమవుతే దాన్ని హీల్ చేసుకోవడం చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. హో'ఓపెనొపెనో హీలింగ్ ప్రేయర్ ఏం చెప్తుంది అంటే బయట జరిగేవన్నీ కూడా, మీరు చూసేవన్నీ, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేవన్నీ కూడా అది మీ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. అంటే ఒక అద్దం లాగా, అద్దం ముందర మనం నుంచున్నప్పుడు ఏదైతే కనపడుతుందో అది మన రిలేషన్షిప్స్లో కనపడుతుంది. సో ఫ్రెండ్స్, స్టే విత్ మీ. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ, అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ డిస్టెంట్ ఫ్రెండ్స్తో కానీ, అలాగే మీ కాలీగ్స్తో కానీ మీకు ఇలాంటి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి అంటే చెక్ చేయాల్సింది, కంట్రోల్ చేయాల్సింది, ఫోకస్ చేయాల్సింది వాళ్ళని కాదు మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని. మీలో ఉన్న ఆ ఎమోషన్స్ని. బికాస్ బయట మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా మీ లోపల నుంచే జనరేట్ అవుతుంది. సో మనం అనుకుంటాం ఇతరుల ద్వారా మనం హర్ట్ అయ్యామని. సో ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత, ఎస్పెషల్లీ 40+ వచ్చిన తర్వాత మనము ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళము. మనం ఏదో మనం ప్రూవ్ చేసుకోవాలి అని కూడా మనము ట్రై చేయము. సడన్గా మనము సైలెంట్ అయిపోతాం అన్నమాట. సైలెంట్ అయిపోతే దానికి పరిష్కారం అని మనం అనుకుంటాం, కానీ అది అండర్ కరెంట్గా మనకి చాలా
అన్‌ప్రాసెస్డ్ ఎమోషన్స్ అన్నీ లోపల జనరేట్ అవుతా ఉంటాయి. మన హర్ట్‌ని ఇంకా అది ఎక్కువ చేస్తుంది గానీ తగ్గించదు. తద్వారా ఏమవుతుందంటే మనకొక ఇంటర్నల్ పీస్ అనేది కరువైపోతుంది. ఎప్పుడైనా మనం ఆ సిట్యుయేషన్ గురించి తలుచుకున్నప్పుడు, ఆ వ్యక్తిని తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళా మనకు ఆ ఎమోషన్స్ అన్నీ బయటికి వస్తా ఉంటాయి. కానీ మనం ఏం చేసాం? బయట ఏదో టెంపరరీగా ఫిక్స్ చేసాం. అది అయిపోయింది అని అనుకుంటున్నాం కదా! కానీ లేదు ఫ్రెండ్స్. అది లోపల ఎంతో డ్యామేజ్ చేస్తుందండి. సో, ఇప్పుడు ఇవాళ నాతో పాటు మీరు ఈ చిన్న హీలింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. యెస్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. ఇప్పుడు నాతో పాటు మీరు ఇలా చెప్పండి. ఈ క్షణం మీకు ఎవరైతే ఆ వ్యక్తి మీకు మీ రిలేషన్‌షిప్‌లో మీకొక బాధ కలిగుంటే లేదా ఒక సిట్యుయేషన్ గాని అది మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు ఆ వ్యక్తే ఉండాలి. ఇంకెవరు కాదు. ఇది మీరు ఫస్ట్ ఆ వ్యక్తిని మీరు ఇన్వైట్ చేసి మీ ముందర ప్లేస్ చేసుకోండి. జస్ట్ మీకు ఏ ఎమోషన్స్ వస్తున్నాయో గమనించండి ఫ్రెండ్స్. సింప్లీ సే ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మీరు ఈ ఫ్రేజెస్ పలికినప్పుడు మీకే ఇంటర్నల్ పీస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. స్లోగా, మ్యాజికల్‌గా మీ ఎమోషన్స్ అన్నీ కూడా నెమ్మదిగా కామ్ డౌన్ అయిపోతాయి. ఫ్రెండ్స్, మనము బయట ఏదో అవాయిడ్ చేస్తూ మనుషులకి దూరం అయిపోతుంటే ఆ సమస్య నుంచి మనం బయటపడం ఫ్రెండ్స్. దానికి క్లోజర్ ఇవ్వాలి. ఎక్కడైతే బిగిన్ అయిందో అక్కడ మనము క్లోజర్ చేసుకోవాలి. ఏ ఇష్యూనైనా కూడా మనము ప్రేమతో రిజాల్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ ప్రేయర్ ద్వారా మన హార్ట్ సెంటర్ చాలా కామ్ అయ్యి లవ్ అనేది జనరేట్ అవుతుంది. ఎక్కడ లవ్ ఉంటుందో ఫ్రెండ్స్ అక్కడ యాక్సెప్టెన్స్ ఉండి ఫర్గివెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఫర్గివెన్స్ ద్వారా మనకి యాక్సెప్టెన్స్ వస్తుంది ఆ వ్యక్తుల నుంచి, సిట్యుయేషన్స్ నుంచి. మన మైండ్ కామ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ కూడా చాలా కామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫర్గివెన్స్ అనేది ఒక అద్భుతమైన హీలింగ్ మొడాలిటీ. ఇది మనకి మనం చేసుకున్నప్పుడు అవతల వ్యక్తిని కూడా మనము హీల్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. అలాగే ఆ ఫ్రిక్షన్ జనరేట్ అయింది కదా! ఎక్కడైతే ఆ రిలేషన్‌షిప్‌లో మీరు గమనిస్తే మీకు స్ట్రెస్ వస్తుంది. అలాగే మీకు యాంగ్జైటీ కూడా జనరేట్ అవుతుంది. సో, ఒత్తిడి, ఆందోళన ఉన్న చోట ఏ రిలేషన్‌షిప్ కూడా బాగుండదు ఫ్రెండ్స్. కాబట్టి వర్క్ చేయాల్సింది బయట కాదు. మనము లోపల వర్క్ చేసి హీల్ అవ్వాలి. ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ మై హీలింగ్ జర్నీ హ్యాస్ బిగన్ ఫ్రమ్ విదిన్ అని. నేను లోపల నుంచి రెడీ అయ్యాను ఈ హీలింగ్ చేసుకోవడానికి అని. ఫ్రెండ్స్, మీరు ఇలా ఎప్పుడైతే ఈ ఎరుకలోకి వచ్చి ఆ వ్యక్తిని కానీ, ఆ సిట్యుయేషన్స్ గురించి కానీ మీరు ఆలోచించినప్పుడు, అవి మీరు ప్రేమతో రిలీజ్ చేస్తున్నప్పుడు మీ బాధ తగ్గిపోతుంది. ఎందుకంటే అన్ని బ్రోకెన్ రిలేషన్‌షిప్స్‌కి విరుగుడు యాంగర్ కాదండి. లేదా వాళ్ళతో మనము అవాయిడ్ చేయడం కాదు. దానికెప్పుడు కూడా మనము ఒక క్లోజర్ ఇవ్వాల్సిందే ఫ్రెండ్స్. కాబట్టి మీ జీవితంలో మీకు ఎవరైనా ఇలాంటి వ్యక్తులు తెలిసినట్టయితే వాళ్ళు ఎమోషనల్‌గా వాళ్ళు చాలా పెయిన్‌కి గురి అయి ఉంటే, వాళ్ళ హార్ట్‌లో వాళ్ళకి చాలా ఎనర్జీస్ అన్నీ కూడా చాలా హెవీగా ఉంటే, దయచేసి ఈ వీడియోని వాళ్ళకి పంపించండి. మీ వంతు సహాయం మీరు చేయండి. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మీరు దీనికి డీపర్‌గా మీరు తెలుసుకోవాలంటే
మీ హీలింగ్ జర్నీ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. బికాస్ మనకు తెలియకుండా మన లైఫ్లో ఎన్నో అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఎక్కడ బిగిన్ చేసామో అక్కడే క్లోజర్ చేయాల్సిందే ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, మనము టెంపరీయే, ఈ టైము టెంపరీయే, బట్ ఎనర్జీ ఈజ్ పర్మనెంట్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ క్లోజ్ చేయకపోతే మీరు మరల ఎన్ని జన్మలు ఎత్తుతారో, ఈ ఎనర్జీని మీరు హీల్ చేసుకునే వరకు వేరే వ్యక్తులు మీకు తారసపడతా ఉంటారు. ఇలాంటి ఫ్రిక్షనే జనరేట్ అవుతుంది. మీరు బ్రోకన్ రిలేషన్షిప్స్ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు ఫ్రెండ్స్. సో ఒక వైస్ పర్సన్ ఏం చేస్తాడో ఆ రిలేషన్షిప్ని హీల్ చేసుకుంటాడు ఫ్రెండ్స్. మీరు ఇది చేస్తే మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. మీరు ఎప్పుడు కూడా ప్రేమతో మీరు జీవించగలరు. ఈ విషయాన్ని గురించి ఇంకా మీకు డీపర్గా తెలుసుకోవాలంటే 3ds.comలో హోపనోపోనో హీలింగ్ వర్క్షాప్ ఉంది. మీరు హీలర్ అవ్వచ్చు. మీరు మీకు ఇష్టమైన టైంలో మీరు ఆ కోర్స్ని చేయొచ్చు. సింపుల్గా మీరు రిజిస్టర్ చేసుకొని చాలా కొద్ది ఎనర్జీ ఎక్స్చేంజ్తో మీరు హీల్ చేసి ఈ వండర్ఫుల్ జర్నీని బిగిన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ అండ్ బ్లెస్ యూ ఆల్.